ఇస్ బ్రేకింగ్ అంటుంది మనకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ల వద్ద రద్దీ ఏర్పడింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు బంక్ల దగ్గర ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న వార్తలతో వాహనదారులు భారీగా తరలి వస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు బారులు తీరారు. చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక పెట్రోల్ కొరతతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ సరఫరా ఆలస్యం కారణంగానే కొరత ఏర్పడిందని బంకు నిర్వాహకులు అంటున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముతోల్ బైంసాలో పలు పెట్రోల్ బంక్ల వద్ద అయితే రాత్రి నుంచి వాహనదారులు బారులు తీరి కనిపించారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. దేశవ్యాప్తంగా అయితే అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ల వద్ద రద్దీ ఏర్పడింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పలు బంక్ల దగ్గర ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంక్ల వద్ద భారీ క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న వార్తలతో అయితే వాహనదారులు భారీగా తరలివస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు బారులు తీరారు. చాలా బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక పెట్రోల్ కొరతతో అయితే వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెట్రోల్ సరఫరా ఆలస్యం కారణంగానే కొరత ఏర్పడిందని బంకు నిర్వాహకులు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముతోల్ బైంసాలో పలు పెట్రోల్ బంక్ల వద్ద రాత్రి నుంచి వాహనదారులు బారులు తీరి కనిపించారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలు అయితే పలు బంక్ల వద్ద అయితే నో బోర్డు స్టాక్ కనిపిస్తుంది. మొత్తం తెలంగాణ పరంగా చూసుకుని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు అయితే పెట్రోల్ బంక్ల రద్దీ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి. మనం తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే గత 2 రోజులుగా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని బంకులు మూసేశారు, కొన్ని బంకులు అరాకొర నిల్వలు ఉన్నాయి. దీంతో అక్కడ వాహనదారులు బారులు తీరుతున్నారు. ఎక్కడైనా వచ్చినా కూడా అంటే వాళ్ళ అవసరానికి మించి కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం కోసం మొత్తం ఇంట్లో ఉన్న వాహనాలన్నీ కూడా తీసుకొని బంకుల వద్ద బారులు తీరుతున్నారు. మనం మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ల కోసం జనాలు ఇబ్బందులు పడడం చూసాం. ప్రస్తుతం ఆ పెట్రోల్ డీజిల్ కోసం ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రి పగలన్న తేడా లేకుండా అర్ధరాత్రి వరకు కూడా బంకుల ముందు ఎక్కడైతే పెట్రోల్ డీజిల్ ఉంటో ఆ బంకుల ముందల వందలాది మంది తమ వాహనాలతోటి బారులు తీరుతున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పెట్రోల్ ఉందో ఆ పెట్రోల్ బంకులలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల కిలోమీటర్ మేర లైన్లు ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ మహానగరంలో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లా, నల్గొండ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. ఆ పెట్రోల్ బంక్ నిర్వాహకులతోటి ఎందుకు ఈ కారణం ఏంటి, పెట్రోల్ కొరతలకు ఏమైనా ఇబ్బంది ఉందని అడిగితే కనుక వాళ్ళు చెప్తున్నది డిఫరెంట్ గా ఉంది. పెట్రోల్ నిల్వలకు ఇబ్బంది లేదు కానీ ఆ కంపెనీలు గతంలో వీళ్ళకి క్రెడిట్ ఇచ్చేది, ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు సరైన రీతిలో పెట్రోల్ డీజిల్ తెచ్చుకోలేకపోతున్నారు. దీంతో కొంత షార్టేజ్ అనేది వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయన్న ప్రచారం కూడా జరుగుతుండడంతో జనాలు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ వాహనాల్లో ఫుల్ ట్యాంకులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పైన అధికారులు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏమంటుంది, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అధికారులు ప్రభుత్వం రెండు కూడా ఏమంటున్నాయంటే ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ కి కొరత లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, కావాల్సిన నిల్వలు ఉన్నాయి, ప్రజలు అసలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. అధికారులు మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా తమ వాహనాల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్న దానికి, అధికారులు చెప్తున్న దానికి ఎక్కడ కూడా ఆ క్షేత్రస్థాయిలో పొందడం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజుల పాటు అంటే మనం ఇలా చూడొచ్చు, ఇట్లా అలాగే రద్దీగా ఉంటుంది అనుకోవచ్చు? ఇది పూర్తిగా మనం చూసుకున్నట్లయితే సోని మొత్తం ఇది యుద్ధం మీద ఆధారపడి ఉంది. ఈ రోజు మనకి నిన్న ఇరాన్ ఒక ప్రకటన చేసింది. తమకు యుద్ధంలో పాల్గొన్న దేశాలు, తమకు అనుకూలంగా ఉన్న దేశాలు హర్ముజ్ జలసంధి నుంచి తమ నౌకల్ని తీసుకెళ్లొచ్చు అని చెప్పి నిన్న ఇరాన్ ప్రకటించింది. అయితే దీంతో పాటు ఇటు మరోవైపు ఏం జరుగుతుందంటే ఇటు నౌకల్లో మనకి కావాల్సిన క్రూడ్ ఆయిల్ రావడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఒక దేశం మరో దేశం యొక్క ఈ రిఫైనరీల మీద ఆయిల్ తీసే వాటి మీద దాడులు చేస్తున్నాయి. దీంతో ఆ ఉత్పత్తి ప్రమాద పరిస్థితుల్లో పడే అవకాశం ఉంది. అదే కనుక యుద్ధం తీవ్రత జరిగి ఒక దేశం మరో దేశం మీద ఈ ఆయిల్ తీసే వాటి మీద వేస్తే కనుక పూర్తి స్థాయిలో ఇది ఒక రోజు కొన్ని నెలల పాటు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి అయితే ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.
ఎస్ మనం చూడొచ్చు మొత్తానికైతే హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు బార్ ఎలా తీరుతున్నారు చూసి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో అయితే పెట్రోల్ బంక్ లో ఇక ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, ఇక బంజారా హిల్స్ చూసుకుని రద్దీ ఏ విధంగా ఉందో, ఏ విధంగా కొనసాగుతుందో చూస్తున్నాం. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇంకా ఇలా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది, అక్కడ వారంతా కూడా ఏమంటున్నారు? త్వరలోనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ అనేది పూర్తిగా అయిపోతుంది, కొరత ఏర్పడుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలందరూ పెట్రోల్ డీజిల్ కోసం బంకు దగ్గరలో ఉన్న బంకులకు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఒకవైపున అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, ప్రస్తుతానికి ఎటువంటి పెట్రోల్ డీజిల్ కొరత అనేది లేదు, ప్రజలు అనవసరమైన పుకార్లను నమ్మి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు అని ఒకవైపున అధికారులు ఇటు పోలీసులు చెబుతూ ఉన్నారు, అలాగే అధికారులు చెబుతూ ఉన్నారు. ఇలా ఎంతమంది చెప్పినా సరే ప్రజలు ఒక పానిక్ స్టేజ్ లో ఉన్నారు. ఇక అందులో భాగంగానే వైపున పెట్రోల్ బంకులకు వెళ్లి ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడము, గంటల తరబడి క్యూ లైన్లు నిలబడి ఎక్స్ట్రా పెట్రోల్ ను బాటిల్స్ ద్వారా ఫిల్అప్ చేయించుకోవడము, ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలోనే కొన్ని ఎమర్జెన్సీగా అవసరమైన వాళ్లకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ వెహికల్స్ మూవ్మెంట్ అనేది ఇబ్బందిగా మారుతుంది, అలాగే అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వాళ్లకు పెట్రోల్ అనేది డీజిల్ అనేది లేకుండా పోతుంది. సో దీని మీద నిన్ననే హైదరాబాద్ జాయింట్ సిపి, ఒకవైపున సిపి సజ్జనారు ఆయన ఒక మెసేజ్ ను కూడా ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది అనేది పెట్రోల్, డీజిల్, ఎల్పిజి గ్యాస్ విషయంలో హైదరాబాద్ ప్రజలకు సమస్యలు అనేవి ఏమీ లేవు, సఫిషియెంట్ గా ఉంది, అనవసరంగా ప్యానిక్ అవ్వద్దనే విషయాలను ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంకా సాయంత్రం మనం జాయింట్ సిపి శ్వేతారెడ్డితో మాట్లాడినప్పుడు ఆమె చాలా క్లియర్ గా తెలియజేశారు, అనవసరమైనటువంటి వదంతులను సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేసినా, ఎవరైనా ఇట్లా పెట్రోల్, డీజిల్, ఎల్పిజి గ్యాస్ అనేది సమస్యలు ఎదురవుతాయనేటువంటి ఊహాగానాలను పోస్టుల రూపంలో సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితులు అనేవి ఇబ్బందికరంగా మారకూడదన్న ఉద్దేశంతోనే స్పెషల్ గా టాస్క్ ఫోర్స్ వ్యవస్థ ద్వారా అంతా మానిటరింగ్ చేస్తున్నామనే విషయాలను తెలియజేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ప్రజలు నిన్నటి నుంచి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా జంక్షన్స్ వద్ద ఇటు అమీర్పేట జంక్షన్ కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, ఎల్బీ నగర్ రింగ్ రోడ్ కావచ్చు, ఖైరతాబాద్, లకడి కపూల్, ఐటీ కారిడారు, అలాగే పటాన్ చెరు తదితర శివారు ప్రాంతాలు, మరోవైపున నార్సింగ్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో కొన్ని కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిలబడి పెట్రోల్ కోసం, డీజిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరోవైపున ఆ పెట్రోల్ బంకు ఓనర్స్ అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డులు పెట్టినప్పటికీ కూడా ఆ పెట్రోల్ సంబంధించినటువంటి ట్యాంకర్స్ అనేవి వచ్చి అక్కడ డంప్ చేస్తాయి కాబట్టి వాటిని రీస్టోర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పటి వరకైనా వెయిట్ చేసి పెట్రోల్, డీజిల్ తీసుకెళ్దామనేటువంటి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు పానిక్ స్టేజ్ లో ఉన్నారు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, అనవసరమైనటువంటి ఊహాగానాలను, పుకార్లను నమ్మి కృత్రిమ కురుత అనేది సృష్టించినటువంటి అవకాశాలు ఏర్పడతాయి. దీన్ని క్యాష్ చేసుకున్నటువంటి అవకాశాలు పెట్రోల్ బంకులు వాళ్ళు కూడా దీన్ని ఛాన్స్ గా తీసుకొని పెట్రోల్, డీజిల్ ఉన్నప్పటికీ కూడా లేవు అని చెప్పి కృత్రిమ కొరత సృష్టించి అవి ఎంత స్టోర్ చేసుకొని ప్రజలు ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి.